గుంటూరు నగరంలో అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా జులిపించారు. మోతీలాల్ నగర్లోని రైల్వే స్థలాల్లో ఆక్రమణలను అధికారులు కూల్చివేశారు. అయితే ఇళ్ల తొలగింపును సీసీఐ కార్యకర్తలు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రైల్వే అధికారులతో సీసీఐ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. బాధితులకు పునరావాసం కల్పించిన తర్వాతే కూల్చివేయాలని డిమాండ్ చేశారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. మోతీలాల్ నగర్లో ఉన్నటువంటి పేదల్ని పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తుతో రైల్వే, మున్సిపల్, రెవెన్యూ అధికారులు ఇళ్లు కూల్చడం మొదలుపెట్టారు. సుమారు 180 కుటుంబాలు గత 70 సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తున్నారు. నిరుపేదలు. వీరిలో ఒక 56 మందికి గత వైసీపీ ప్రభుత్వం కొర్రపాడు దగ్గర ఒక గోతుల్లో ముళ్ళకంప పెరిగిన చోట పట్టాలు ఇచ్చారు తప్ప ఏ ఒక్కరికి స్థలం చూపలేదు. అది మొత్తం క్యాన్సిల్ చేసి మళ్ళీ వేరే 2 సెంట్ల చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది. సిపిఐ పార్టీ గత 6 మాసాలుగా స్థానిక ఎమ్మెల్యేకి, కలెక్టర్కి, ఇతర అధికారులందరికీ కూడా టిట్కో ఇళ్లు కేటాయించండి, వీళ్ళందరినీ టిట్కో ఇళ్ళకి అడిగి తరలించే ప్రయత్నం మేము కూడా సానుకూలంగా చేస్తామని చెప్పాం. కానీ అధికారులు కోర్టు ఆదేశాల పేరుతో, రైల్వే వాళ్ళ పేరుతో ఇంత నిర్దాక్షిణ్యంగా ఒకవైపున ఎల్నినో పేరుతో తీవ్రమైన ఎండలున్న దశలో 10 గంటలు దాటిన తర్వాత బయటికి వెళ్ళొద్దని ఒకవైపు చెప్తూ పసిపిల్లలతో పాటు ఇళ్ల కూల్చడం ఇది రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత చేదు అనుభవాన్ని చెడ్డ పేరు తెచ్చేటువంటి పని. ఇవాళ చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఆకాశవంతెత్తు అభివృద్ధి చేసిన ఇలాంటి పేదల పట్ల నిర్దయగా అధికారులు వ్యవహరించడం ఇది ఏమాత్రం సహేతుకం కాదు. వీరందరినీ యుద్ధ ప్రాతిపదికన 12 గంటల లోపు వాళ్ళ సామాన్లతో పాటు వాళ్ళకి టిట్కో ఇళ్ళు లేదా రాజీవ్ గృహకల్ప ఇళ్ళు అవి నివాసయోగ్యంగా ఉండే పరిస్థితుల్లో పెట్టి వాళ్ళని షిఫ్ట్ చేయాలి. అలా కాకుండా వదిలేసి రోడ్ల మీద వదిలేస్తే ఇందులో ఏ బిడ్డ, పాప ఎవరైనా చనిపోతే దానికి రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం మూల్యం చెల్లించాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ఇవాళ సిబ్బందితో ఇంత హంగామా ఈ పేదలు తొలగించడానికి చేయాల్సిన అవసరం ఉందా? రాత్రి 8 గంటలకి కలెక్టర్ గారికి చెప్తే నాకు టైం ఇవ్వండి, నేను ఆలోచిస్తాను అని చెప్పినటువంటి కలెక్టర్ గారు ఈ విధంగా కూల్చివేతకి అనుమతించడం అనేటువంటిది ఒక యువ కలెక్టర్గా, ఒక ఐఏఎస్గా ఆయన తప్పు చేస్తున్నాడని మాత్రం నేను చెప్తున్నాను. వీరందరినీ ఏ ఒక్కరు కూడా దీంట్లో నష్టపోకుండా కాపాడే పరిస్థితిని తీసుకోవాలి. అలా లేకపోతే ఈ పేదల ఉసురు మాత్రం ఖచ్చితంగా తగులుతుంది. వెంటనే వీళ్ళకి రెండో వైపున అధికారులందరూ చోద్యం చూస్తున్నట్టుగా కూల్చడంతో సంతోషపడకుండా ప్రతి ఇంటిని రాజీవ్ గృహకల్ప కానీ లేకపోతే టిట్కో ఇళ్ళకి కానీ తరలించి వారికి రక్షణ కల్పించాలని కూల్చివేతకి నిరసనగా అక్కడికి వెళ్ళిన సిపిఐ నాయకుల్ని పోలీసులు, అదేవిధంగా కూటమి ప్రభుత్వము అదేవిధంగా అరెస్ట్ చేయడం జరిగింది. మేము చెప్తా ఉన్నాము, ఖమ్మంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు శిష్యులు ఉన్నారో రేవంత్ రెడ్డి గారు ఆడ పేదల ఇళ్లను ఎలా కూల్చారో, అదేవిధంగా గురువు గారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం గుంటూరు నగరంలో కూడా పేదల ఇళ్లను కూల్చివేస్తా ఉన్నది. వారేమి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లేదా లక్ష్మీపురం లాంటి రోడ్ల మీద ఏమి వాళ్ళ స్థలాలు, నివేశ స్థలాలు అడగలేదు. గుంటూరు శివారు ప్రాంతంలో మాకు నివేశ స్థలాలు అడుగుతా ఉంటే గుంటూరు నుంచి దాదాపు 25-30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చౌడవరం లాంటి అక్కడ ఇల్లు ఇస్తాము, అది కూడా 2 నెలలు మాత్రమని ఇక్కడ ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు.
దీన్ని సిపిఐగా వ్యతిరేకిస్తూ ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత మాత్రమే ఇల్లు కూల్చివేయాలని అడిగితే కూటమి ప్రభుత్వం దయాదాక్షిణ్యం లేకుండా పేదల ఇళ్లను కూల్చివేయడమే కాదు, మహిళల మీద అదేవిధంగా సిపిఐ నాయకుల మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి కర్కసత్వంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టును సిపిఐగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, కూటమి ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాము. పేదలు ఉసురు తగిలితే ఆ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూలక మానదని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. మోతీలాల్ నగర్ ప్రాంతంలో సుమారు 70 సంవత్సరాల నుంచి నిరుపేదలు అక్కడ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళు మాకు ప్రత్యామ్నాయం చూపించండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోతామని చెప్పి చెప్తా ఉన్నా కూడా ఈ కూటమి ప్రభుత్వం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు తనకున్నటువంటి అధికార బలంతో ఒక 100-150 ఇళ్లను కూల్చేటువంటి ప్రయత్నంలో సుమారుగా 400-500 మంది పోలీసు వాళ్ళని, అదేవిధంగా పొక్కులేని అధికారులని మొత్తం కూడా ఉపయోగించి తన అధికార బలంతో కూల్చేశారు. ఈరోజు ఆ కూల్చేసిన ప్రయత్నంలో సిపిఐగా వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించండి అని చెప్పేసి అడిగేటువంటి క్రమంలో అత్యంత పాశవికంగా దాడి చేస్తూ అరెస్టు చేయడం జరిగింది. ఈ యొక్క అక్రమ అరెస్టులని సిపిఐగా ఖండిస్తా ఉన్నాం. వారికి ప్రత్యామ్నాయం చూపించాలా, వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించేంత వరకు కూడా సిపిఐ పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకి 2 సెంట్ల నివేశన స్థలం ఇస్తామని హామీతో ప్రజల్ని మభ్యపెడుతుంది. అలాగే ఏదైతే ఎన్నో సంవత్సరాల నుంచి గుంటూరు నెహ్రూ నగరంలో నివాసం ఉంటున్న పేద ప్రజలకి వాళ్ళ గూడుపై ఈ రోజు విచక్షణారహితంతో పోలీసుల అండతో దౌర్జన్యంతో ఇల్లుని కూల్చడం జరిగింది. ఈ కూల్చే క్రమంలో సిపిఐ పేద ప్రజల పక్షాన ఉన్న నేపథ్యంగా సాగుతున్న ధర్నాని పోలీసులు అక్రమంగా దౌర్జన్యంతో సిపిఐ నాయకుల్ని అడ్డుకోవటం జరిగింది. అడ్డుకొని అరెస్టులు చేసి స్టేషన్ కు తరలించడం జరిగింది. దీన్ని సిపిఐగా తీవ్రంగా ఖండిస్తున్నాము. పేద ప్రజల సంక్షేమం కోసం ఉన్నామని చెబుతున్న కూటమి ప్రభుత్వం అదే పోలీస్ రాజ్యంగా వ్యవహరిస్తుంది. దీన్ని తీవ్ర మూల్యం చెల్లించాల్సి వస్తుందని సిపిఐగా. పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామని, పల్లెల్లో 3 సెంట్లు ఇస్తామని చెబుతున్న ప్రభుత్వం ఏదైతే గుంటూరు నగరానికి సంబంధించి నెహ్రూ నగర్, మోతీలాల్ నగర్ సంబంధించి గత 50-60 సంవత్సరాలుగా నివాసం ఉంటా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరి రైల్వే వాళ్ళకి అవసరమని ఖాళీ చేయమని అడగటం, వాళ్ళందరూ కూడా అంగీకరించడం కూడా జరిగింది. వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత ఖాళీ చేస్తామని చెప్పిన ఈ కూటమి ప్రభుత్వం ఏమీ చర్యలు తీసుకోకుండా నిర్దాక్షిణ్యంగా ఈరోజు తెల్లవారుజామున వాచాచికంగా కూడా మరి పోలీసులతోటి దాడి చేపించడం, జేసీబీలు వరుస పెట్టి పక్కాకుండా 5-6 జేసీబీలతోటి ఉన్న 5-6 లైన్లు కూడా ఒకేసారి మరి పడగొట్టడం జరిగింది. దీన్ని సిపిఐగా వ్యతిరేకిస్తా ఉన్నాం. మాట తప్పిన ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఎందుకంటే కూడా క్రూరంగా ఏదైతే మిమ్మల్ని గెలిపించారో పేదలకు న్యాయం చేస్తారని గెలిపిస్తే మరి వాళ్ళకి న్యాయం చేసే పద్ధతి కాకుండా వాళ్ళకు గూడు లేకుండా చేస్తున్న ఈ ప్రభుత్వం సరైనదిగా